హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య ముచ్చట్లు. ఈ రోజు మన ప్రయాణం 7 శనివారాలు 7 ప్రదక్షిణలు ఏడుకొండలవాడి గుడికైతే మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. అది ఎక్కడికో కాదండి, మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము ప్రయాణం అయిపోయాము. సో ఇలా అయితే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగే చింతపల్లి టు నర్సీపట్నం వచ్చిన తర్వాత నర్సీపట్నం టు తుని ఆ రూట్లోనే మేము ప్రయాణం చేయాలి. సో ఇది చలికాలము, వర్షాకాలము, ఎండాకాలము అస్సలు తెలియట్లేదు. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా మంచు, మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండ, నెక్స్ట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షం, ఇలా ఒక 3 సీజన్స్ కూడా వన్ డేలోనే చూసేస్తున్నాం మనం. సో అలాగైతే మా ప్రయాణం స్టార్ట్ అయిపోయి, సో ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళాలి కదా గుడికి. సో ప్రకాశం బ్యారేజ్ అయితే క్రాస్ చేస్తున్నాం అన్నమాట. సో వ్యూ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఎందుకంటే క్లైమేట్ కూడా ఆ రోజు కొంచెం వెదర్ కూల్గా ఉంది. ఎందుకంటే ఈవినింగ్ కూడా వర్షం అవన్నీ పడడం వల్ల క్లైమేట్ అయితే కొంచెం బాగానే ఉంది. సో పిల్లలతో వెళ్తున్నాం కదా, ఎలా ఉంటుందో అని అనుకున్నామా, కానీ మా లోకాంక్ష కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. మేము కూడా కార్లో కదా, సో అలా కూల్గానే వెళ్ళిపోయాం అన్నమాట. అసలే అంటే అడ్జస్ట్ అయిపోయి, ఇంకా దేవుడి గుడికి అంటే ఎలా ఉంటుంది మనలో వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అనేది రావాలి. సో మెల్లిగా అయితే మేము గుడికి అయితే వచ్చేస్తాం. ఈ వే అంతా కూడానండి మధ్య మెరుగాయలు అవి ఫేమస్ అంట. మేము వెళ్తున్న దారిలోనే అన్ని పెడుతున్నారు. కార్స్ అయితే నేను కొన్ని తీసాను, పార్కింగ్ దగ్గర నేను ఫోన్ కార్లో ఉంచాను, తీయడం అవ్వలేదు. అందుకే కొన్ని కార్స్ చూపించాను. ఎన్ని కార్లు అండి, ఎంతమంది జనం అండి బాబోయ్. ఆ జనం చూసినా కూడా మనకి దేవుణ్ణి స్మరించుకున్నట్లే ఉంటుంది. ఎంత మంది జనమో బాబ్రే, నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఈ జనం చూసినా సరిపోద్దండి, ఇంకా అంత హ్యాపీనెస్. నేనైతే ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఫాస్టింగ్తో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూడండి ఒకసారి, రకరకాల ఇంకా తినుబండారాలు, ఇంకా బొమ్మలు, ఫ్లవర్స్, నెక్స్ట్ కడియం నుండి మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ ఫేమస్. చాలా చాలా ఎంత షాపింగ్ చేసుకోవాలంటే అంత షాపింగ్ చేసుకోవచ్చు. జనం చూసారా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బంధువ అనాథ రక్షక గోవింద గోవింద. ఈ జనం చూడడానికి ఇంకా తిరుపతిలో మనం ఎన్ని గంటలైతే దర్శనంకి వెయిట్ చేస్తామో, ఆల్మోస్ట్ ఇక్కడ మాకు 5 to 6 hours దర్శనంకి టైం పట్టిందండి. సో మేమైతే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకుని దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ 7 ప్రదక్షిణలు చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణకి కాయిన్ అంటే 1 రూపీ కాయిన్, ఆర్ఎల్స్ మీకు ఎంతైతే అంత కాయిన్, ఒక ఫ్లవర్ అక్కడ మనం పెట్టేయాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్. అలాగా 7 మనం చేయాలి. 7 చేసిన తర్వాత 1 ఇంకా మా లోకాంక్ష కూడా అంటే 7 ప్రదక్షిణలు కూడా నడిచిందండి. చాలా అంటే చిన్నపిల్ల కదా, నడవదేమో అనుకున్నాను, కానీ ఆ దేవుడు ఎనర్జీ బూస్టింగ్ మా లోకాంక్షకి ఇచ్చాడు, నడిచేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇల్లు కట్టిన వాళ్ళకి, స్థలం కొనుక్కున్న వాళ్ళకి కూడా పూజలు ఉంటాయి ప్రత్యేకంగా, అవి కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మా దర్శనం 5 hours పట్టిందండి. అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. సో రిటర్న్ వెళ్తున్న దారిలోనే అక్కడ ఫ్లవర్స్ కూడా అవన్నీ అమ్ముతుంటుంటే చిన్న వీడియో అయితే తీసేసాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్ అయితే తెలుసు కదండి, భాగ్య ముచ్చట్లు.